వాసులకు ప్రతి ఒక్కరికి ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా శ్రీకృష్ణుని యొక్క జీవిత వృత్తాంతం తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క శిరసావందనములు. ఆయుర్వేద అభిమానులారా, ఇది కలబంద చెట్టు. ఎవరికైనా కానీ ముఖ ఛాయలు కానీ చర్మ మచ్చలున్న ఏదున్నా కానీ ప్రతిరోజు ఆ చర్మ మచ్చల మీద కండ జిగటలాగా తీసి ఆడ మర్దన చేసుకుంటే ఆ జిగట తక్కువ అవుతుంది. లేదంటే అంతేకాకుండా ప్రతి ఒక్క ఘన పదార్థంలో ఒక అప్పడాలా కానీ లేదంటే ఒక చిరుధాన్యాల అవి ఏంపుకొని లేక గుడాలు వేయకండి, ఏంపుకొని అందులో ముక్కలుగా చేసుకొని ముందస్తుగా పసుపు నీళ్ళు ఉప్పు నీళ్ళు కలుపుకొని ఆ ముక్కలు ఈ కాండాన్ని శుభ్రంగా కడిగి ఆరినాక ముక్కలుగా చేసి కలుపుకొని తింటే ఆ జిగటగున్నా ఏం కాదు. మన శరీరము ప్రతి అణువణువున ఎన్నో మైక్రో కానీలకు సమ్ములే మన శరీరం. అలాంటి మైక్రో కానీలను ప్రేరేపింపే చేసే శక్తి ఉంటుందంటే ఈ యొక్క కలబంద. దీన్ని అందరూ మంచిగా ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానంగా వర్ధిల్లాలని. అంతేకాకుండా షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ప్రతి ఒక్కరు చూసేవారు పక్క వాళ్ళకి షేర్ చేయండి, ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయించండి. అంతేకాకుండా ఈ మానవ లక్షణంలో ఈ ప్రకృతిలో సత్యమే జయిత, ఈ సృష్టికి మూలం మొక్కలు అనే యొక్క సదుద్దేశంతోనే మన మానవ జాతికి నడవలసిన ఆయుధం ఏంటంటే ఆయుర్వేదమే. ఆ వేదంతో మన మానవ జాతిని మన పునరావృతం చెందించవచ్చు, వ్యాధులను తరిమికొట్టచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, అన్ని జీవులు సమానంగా బతకొచ్చు. మత్తు మద్యాన్ని దూరం పెట్టండి, ప్లాస్టిక్ని దూరం పెట్టండి, ప్రపంచాన్ని కాపాడండి. ఇదే మన లక్ష్య సాధనం. జై హింద్.